ప్రైజ్ లార్డ్. ఈ సమయమందు ఆదికాండం 45వ అధ్యాయము 28వ వచనంలో, అప్పుడు ఇశ్రాయేలు, ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంకా బతికి ఉన్నాడు, నేను చావక మునుపు వెళ్ళి అతన్ని చూచెదనని చెప్పాను. చూడండి, ఎంతగానో చనిపోయాడు అనేటువంటి ఆ కుమారుడు బతికి ఉన్నాడని యోసేపుకి తెలుసు, యాకోబుకి తెలిసినప్పుడు అతని ప్రాణం తెప్పరిల్లిందంట. దేవుని స్తోత్రం. అతను నేను చావక మునిపే వెళ్ళి నా కుమారుణ్ణి చూస్తానని ఆ యాకోబు బయలుదేరాడండి. బయలుదేరి యాకోబు చేసిన పని ఏంటంటే, యాకోబు ఇశ్రాయేలు, ఆయన ఏం చేశాడంటే, యాకోబు మోసగాడైనటువంటి ఆ యాకోబుని దేవుడు ఇశ్రాయేలుగా మార్చినందుకు అతను మారు మనసు పొంది ఏం చేశాడంటే, అతనికి అబ్రహాము దేవునికి, ఇస్సాకు దేవునికి, యాకోబు దేవునికి బలిపీఠం కట్టాడు. దేవుని స్తోత్రం. ఎందుకు? దేవుడు చనిపోయాడు అనుకున్నటువంటి కుమారుడు బతికి ఉన్నాడని. ఆమేన్. చూసారా, ఏదైనా దేవుడు ఒక మంచి మాట దేవుడు మనకి వినిపించినా, లేకపోతే మంచి కార్యం దేవుడు మన పట్ల చేసినప్పుడు దేవునికి మనం బలిపీఠం కట్టాలి. దేవుని స్తోత్రం. దేవుని అర్పణలు అర్పించాలి. అంతేనా? అప్పుడు ఎప్పుడైతే అబ్రహాము దేవునికి, ఇస్సాకు దేవునికి, యాకోబు దేవునికి బలిపీఠం కట్టాడో దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా దినముల తర్వాత యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునికి వెళ్ళటకు భయపడకు. దేవుని స్తోత్రం. చూసారా, దేవుడు దర్శిస్తాడండి. దేవుని స్తోత్రం. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. కాబట్టి దేవుడు మోసగాడు ఏంటంటే యాకోబుని ఇశ్రాయేలుగా మార్చి అతని ప్రాణమును దేవుడు తెప్పరిల్ల చేశాడు. దేవుని స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. అందుకు దేవుడు మనకి చేసిన మేళ్ళను బట్టి మనం కూడా కృతజ్ఞత కలిగి ఆయన నామములో బలి అర్పించినప్పుడు దేవుని స్తోత్రం, మనలో కూడా చాలా రోజుల తర్వాత ఆ యాకోబుని దర్శించిన దేవుడు, మాట్లాడిన దేవుడు, దర్శనమిచ్చిన దేవుడు మనతో కూడా దేవుడు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.